May I take this opportunity of wishing you all in the name of the Lord Jesus Christ. ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు తెలియజేయడానికి ఈ అవకాశమును నేను తీసుకుంటున్నాను. Shall we now turn our Bibles to Matthew's Gospel chapter 20? మన బైబిల్ గ్రంథములను మత్తయి సువార్త 20వ అధ్యాయం వైపునకు తిప్పుకుంటాం. We shall read the first 16 verses responsively for our study this evening. ఈ సాయంత్రం మన యొక్క ధ్యానం నిమిత్తమై మొదటి 16 వచనములను మనము మార్చి చదువుకుంటాం. Matthew's Gospel chapter 20 from verse 1 to 16. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు. May I request all of you to kindly open your Bibles and as we read, kindly look into your Bible and follow the contents of this passage. దయచేసి మీరందరూ కూడా మీ స్వంత బైబిల్ తీసుకొని ఈ 20 అధ్యాయంలో ఉన్న ప్రతి పదమును మీరు చదువుతున్నప్పుడు దాని యొక్క భావం ఏమిటో అర్థం చేసుకుంటూ జాగ్రత్తతో చదవవలసిందిగా కోరుతున్నాను. Shall we read? చదువుకుంటాం. For the kingdom of heaven is like unto a man that is an householder which went out early in the morning to hire laborers into his vineyard. దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. And he went out about the third hour and saw others standing idle in the marketplace. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. Again he went out about the 6th and the 9th hour and did likewise. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, They say unto him, Because no man hath hired us. He saith unto them, Go ye also into the vineyard, and whatsoever is right, that ye shall receive. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి ఆ పని వారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలిమ్మని చెప్పాను. మొదట వారు వచ్చిన తమకు ఎక్కువ దొరుకును అనుకున్నది కానీ వారికి ఒక్కొక్క ధ్యానాలు చొప్పుననే దొరికాను. Read verse 12. ఓకే. చివరి వచ్చిన వారు ఒక పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమము చేసేదివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిది. But he answered one of them and said, Friend, I do thee no wrong. Didst not thou agree with me for a penny? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. Is it not lawful for me to do what I will with mine own? Is then I evil because I am good? ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. Shall we look to the Lord in prayer for his guidance? తన యొక్క మార్గదర్శనము కొరకై ప్రభు వైపు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. Our loving, gracious Heavenly Father, మా ప్రేమ గల పరలోకపు తండ్రి, our mighty and great God, మా అద్భుతమైన శక్తి కలిగిన తండ్రి, our never failing and never changing God, ఎన్నడూను మారని మాట తప్పని దేవా, God of grace, mercy and peace, కృపా కనికరములు సమాధానం కలిగిన తండ్రి, in the name of the Lord Jesus Christ, our highly exalted Savior, once again we come into thine holy presence for this Bible study through the medium of Zoom.
అత్యున్నతముగా హెచ్చింపబడిన మా రక్షకుడును ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి ఈ ధ్యానము నిమిత్తమై ఈ జూమ్ పరికరం ద్వారా నీ సన్నిధికి వస్తున్నాం. We thank you, Lord, for your love and for your care towards us. మా పక్షముగా మీరు కలిగిన శ్రద్ధను బట్టి మీకున్న ఆశను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. Even this pandemic, thank you for your protection, your mercy and grace being bestowed upon each one of us. ఈ వ్యాధి అంటువ్యాధి ఉన్న ఈ దినంలో కూడా మాలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తమై నీవు కలిగిన శ్రద్ధ, నీవు చూపిస్తున్న ప్రేమ, నీ జాలి కనికరం కొరకాయ నీ వందనములు. Now, Lord, once again, thou may bless the reading of this passage for our meditation. మా ధ్యానం నిమిత్తమై మరొకసారి చదవబడిన ఈ లేఖన భాగములను మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. Not the right words in English as well as in Telugu. ఈ ఆంగ్లములోను తెలుగులో కూడా సరైన పదములు మీరు మాకు దయచేయండి. Those who do not understand these two languages, by the Holy Spirit, thou may make them to understand in other languages. ఎవరైతే ఈ రెండు భాషలు రావో వారికి వారి స్వంత భాషను అర్థం చేసుకునేలాగున పరిశుద్ధాత్మ దేవుడే వారికి సహాయం చేయనుగాక. As we humbly ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. వినయ విధేయతలతో మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. We have been studying about the kingdom of heaven being first offered to Israel because of their disobedience and rebellion. God had turned away that kingdom of heaven towards us, Gentiles like you and me. మనము ధ్యానము చేస్తూ పరలోక రాజ్యము ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినదని, వారికి అవిధేయతను బట్టి, వారి యొక్క మూర్ఖత్వం బట్టి అది వారి నుంచి త్రిప్పబడి అండ్లమైన నీ వైపు నా వైపు త్రిప్పబడినదని దాని గురించి మనం ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ వస్తున్నాం. In this context, we have been saying this word kingdom of heaven is mentioned about 33 times in the Gospel of St. Matthew. దీని గురించి మీతో నేను చెబుతూ ఈ దేవుని రాజ్యం లేదా పరలోక రాజ్యం అనే మాట మత్తయి సువార్తలో 33 సార్లు వచ్చిందని మీకు చెబుతూ వచ్చినాను. Now this evening, we wanted to see principles of operation in the kingdom of heaven. పరలోక రాజ్యములో అది అనుసరించే నియమములు, పద్ధతుల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. The principles of the kingdom of heaven are contrary to the principles of this world. ఈ పరలోక రాజ్య నియమములు, నిబంధనలు చూస్తే ఈ లోక సంబంధమైన రాజ్య నియమ నిబంధనలతో అవి వేరే విధముగా వ్యతిరేకముగా ఉంటాయి. They are entirely different than the standards of this world. ఈ లోక పద్ధతులతో చూస్తే కనుక అవి సంపూర్ణముగా వ్యతిరేకముగా ఉంటాయి. So therefore, let us learn certain principles from this passage which I read today. ఈ దినమున ఈ మనం చదివిన ఈ లేఖన భాగంలో నుంచి ఆ పరలోక నియమములు ఏమిటో కొన్ని నేర్చుకుంటాం. Now, this passage begins like this. ఈ భాగము ఎట్లా ప్రారంభమవుతున్నది? The Lord Jesus Christ himself told this parable. ప్రభుని యేసుక్రీస్తు వారే ఈ ఉపమానం చెప్పినారు. He says, for the kingdom of heaven is like unto a man that is a householder which went out early in the morning to hire laborers into his vineyard. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి. First of all, we must understand, here is a householder. ఇక్కడ ఒక యజమానుడు ఉన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. He is the owner or the master of a vineyard. ఆ ద్రాక్ష తోటకు అతనే యజమానుడు అని అర్థం చేసుకోవాలి. And what did he do? He went early in the morning to hire laborers to deploy them in his vineyard. ఈయన ఉదయ కాలముననే లేకపోతే ప్రాతః కాలముననే పనివారి కొరకు వారిని పనులు పెట్టడం కొరకు వెళ్ళాడు. In cities and towns, there will be some centrally located places, identified places where laborers gather themselves early in the morning to make their services available. చాలా పట్టణములలో, నగరములలో అనేక మంది ఈ విధముగా కూలి పనికి వెళ్ళేవారు
నియమింపబడిన కొన్ని స్థలాలలో వారందరూ అక్కడ వస్తారు, వచ్చి మేము పనికి సిద్ధముగా ఉన్నామని వారు తెలియజేసుకుంటారు. Nowadays, because of modern gadgets and equipment and online, we are able to call, urban companies and, call them electricians, we can call online, mechanics, we can call online, those who clean the houses, we can call online. Even we are getting garments and vegetables and groceries online. ఇంతకు ముందు అయితే పద్ధతి అట్లా ఉండేది. ఈ దినాల్లో మనకి తాంత్రిక సంబంధమైన పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కనుక మనకి పనివారు కావాల్సిన, లేకపోతే కాయగూర కావాలన్నా, ఏమి కావాలన్నా కూడా ఎలక్ట్రీషియన్ లేకపోతే ప్లంబర్ ఎవరు కావాలన్నా ఫోన్ చేస్తే ఆన్లైన్లో పిలుచుకుంటున్నాం. Press the button and you get it. బటన్ నొక్కితే చాలు, వాళ్ళు వచ్చి ఇక్కడ మన దగ్గర పడతారు. And payment also digital payment. Just press the button, your money is given. అలాగే వారికి కూలి ఇచ్చేటప్పుడు కూడా ఎందుకు ముందు డబ్బులు లెక్కటి పెట్టడం కాదు, కానీ ఒక బటన్ నొక్కితే చాలు మన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. So, but in olden days, we see people used to go out and make their service available from an adda, from a central place. And masters or engineers or contractors, they go to the place and hire laborers for their different type of works. పూర్వదినములలో చూస్తే ఈ కూలివారు ఆయా ప్రాంతములకు వెళ్ళి, అయ్యగారు ఇది మేము సిద్ధంగా ఉన్న మాకు పని ఇవ్వండి అని కూర్చునేవారు. అక్కడికి ఈ యజమానులు లేకపోతే కాంట్రాక్టర్లు వాళ్ళు వచ్చి మాకు పాలన వరకు కావాలని వారిని అక్కడ ఎన్నుకొని తీసుకుని వెళ్ళేవారు. Even now certain places are like that. People go ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు అట్లా ఉన్నాయి. ఈ కూలివారు అలా వెళ్ళి వీళ్ళు మాకు పని కావాలని కూర్చుంటూ ఉంటారు. I do not know about Bangalore. I forgot everything about Bangalore. But now I know in Hyderabad, there are certain places where laborers gather, where contractors, engineers go and deploy them for their works. బెంగళూరు సంగతి నాకు తెలియదు, దాని గురించి నేను మర్చిపోయాను. హైదరాబాద్లో అయితే కనుక ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఇక్కడ కూలివారులు కూర్చుంటారు. అక్కడికి కాంట్రాక్టర్లు లేకపోతే బిల్డర్స్ వీళ్ళందరూ వెళ్ళి వారికి కావాల్సిన కూలి వారిని వారు ఎన్నుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు. And this householder, the master of this vineyard, went early in the morning, say about 6 a.m. ఈ ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోటలో పనివారి కొరకు ఉదయకాలంలో ఇంచుమించుగా 6 గంటలకు పనివారిని వెతుకుని వెళ్ళాడు. And what did he do there? అక్కడ ఏం చేశాడు? He hired laborers so that they may work throughout the day in his vineyard. తన ద్రాక్ష తోటలో పని చేయడానికి వారు దినమంతా పని చేయలాగా వారిని కూలికి పెట్టుకున్నాడు. So in Eastern country, here we find the picture of the practice of labor in Eastern countries. తూర్పు పాశ్చాత్య దేశములలో ఈ విధముగా ఈ కూలివారి గురించిన పద్ధతి ఎట్లా ఉన్నదో దాని గురించి ఒక దృశ్యం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. They work for 12 hours. We work only for 8 hours or so, or even I don't know about 9 or 10 hours, but there they work for 12 hours. మన ప్రాంతంలో అయితే సాధారణంగా 8 గంటలు లేకపోతే 10 గంటలకు పని చేస్తే మేము, అక్కడ తూర్పు ప్రాంతంలో అయితే కనుక వాళ్ళు 12 గంటలు పని చేస్తారు. So morning 6 o'clock he went and deployed certain laborers. ఉదయకాలంలో 6 గంటలకు వెళ్ళి కొంతమందిని తన కూలి వారికి పెట్టుకున్నాడు. Verse 2. రెండవ వచనం. And when he had agreed with the laborers for a penny a day, he sent them into his vineyard. దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. He said, you have to work in my vineyard for 12 hours. What should I pay? What is your demand? ఆయన అన్నాడు, మీరు నా తోటలో 12 గంటల పని చేయాలి కనుక చెప్పండి ఎంత కావాలి మీకు, మీరేమడుగుతుందని అడిగాడు. So they both talk together, bargain with one another and fix the rate as a penny a day for the entire day's labor. బహుశా వారిద్దరు ఆ విధముగా నీకెంత కావాలని నువ్వెంత ఇస్తావు ఎట్లా వాళ్ళిద్దరు బహుశా వాళ్ళు ఒప్పందం చేసుకుని ఆఖరికి ఒక మాటకు వచ్చారు, నువ్వు రోజంతా పని చేస్తే 1 దేనారం నీకు ఇస్తాను యజమాని ఒప్పుకొని ఆయన కూడా ఇష్టపడి పనికి పోయినారు. There is an agreement here, and when he had agreed with the laborers, ఇక్కడ చూస్తున్నాం వారితో వడబడి అంటే వడంబడికి చేసుకున్నారు. Agreement is there. Verbal agreement may not be written agreement, but verbal agreement is there. ఇక్కడ లిఖితపూర్వకమైన నిబంధన మనకు కనపడదు కానీ మరి మాటలతో ఒక నిబంధన చేసుకున్నారు. Then again verse 3. మూడవ వచనం. And when he went out about the 3rd hour, and he saw others standing idle in the marketplace.
తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచిన మరికొందరిని చూచి. So second time again he went to that marketplace. రెండవసారి కూడా ఆ సంత ప్రదేశంలోకి వెళ్ళాడు. What time he went? ఏ సమయానికి వెళ్ళాడు? In English Bible it says third hour. We can say at 9 a.m. he went. ఇక్కడ మనము తెలుగులో స్పష్టంగా రాయబడింది ఉదయం 9 గంటలకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. Bible is rightly translated. He went at the 9 o'clock in the morning. ఆయన ఉదయం 9 గంటలకు మరలా అక్కడ వీధిలో సంత వీధిలోకి వెళ్ళాడు. And he found certain laborers still standing there because nobody deployed them for work on that day. ఆ దినమున వారిని పనికి ఎవరు పెట్టుకోలేదు కనుక ఇంకా కొంతమంది కూలి వారు అక్కడ నిలబడి ఉండడం అతను చూశాడు. Verse 4. 4వ వచనం. And said unto them, go ye also into the vineyard, whatsoever is right I will give you. And they went their way. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. He very clearly said, you go now, since you have been standing here, nobody deployed, but there is work in my vineyard. I want more laborers. So you go and work in my vineyard. Whatever is right, I will not deprive you, but whatever is right, I will definitely pay. ఆయన వారితో మాట్లాడుతూ, అరే మిమ్మల్ని ఎవరు పనికి పెట్టుకోలేదు కనుక నా తోటలో పని ఉంది, మీరు వెళ్ళి పని చేయండి, ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తాను, మీకు అన్యాయం చేయరని చెప్పాడు. Then again, verse 5. 5వ వచనం మరలా. In verse 5 we read he went twice again. First time he went at 6 o'clock. Then second time he went to 9 o'clock. Then third time he went at 12 o'clock in the noon. And fourth time he went at the 9th hour. That means at 3 p.m. in the noon. మనం ఇప్పుడు చూస్తున్నాం మొదటి నుంచి మొదటగా 6 గంటలకు వెళ్ళాడు, పనికి కొంతమందిని పెట్టుకున్నాడు. రెండవసారి 9 గంటలకు వెళ్ళాడు, మరలా మూడవసారి 12 గంటలకు వెళ్ళాడు, నాలుగవసారి సాయంత్రం 3 గంటలకు కూడా వెళ్ళాడు. Verse 5 says, again he went out about the 6th and the 9th hour and did likewise. చూడండి, స్పష్టంగా రాయబడింది, అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. Alage did likewise means whatever is right, I will definitely give you. There is much work in my vineyard. Please go and work in my vineyard. దాని అర్థం ఏమిటంటే, మీరు నా తోటలో పని ఉన్నది, పని చేయండి, మీకు ఏది న్యాయమో నేను ఇస్తాను, మీరు ఖాళీగా ఎందుకున్నారని చెప్పినాడు. I will not deprive you of your rights. I will pay you whatever is right. But go and work in my vineyard. మీరు చేసిన పనికి నేను అన్యాయం చేయను, దానికి నాకు ఏది న్యాయం అనిపిస్తుందో మీకు ఇస్తాను, కనుక వెళ్ళి పని చేయండి అని చెప్పాడు. Then again, మరలా 6వ వచనం. And about the 11th hour he went out, found others standing idle, and said unto them, why stand ye here all the day idle? తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతి మీరెందుకు ఓరకన నిలిచిన్నారని వారిని అడుగగా. 5th time he went to the center, Adda. 5వసారి ఆ ప్రాంతానికి అడ్డానికి వెళ్ళాడు. What is that hour? వెళ్ళిన సమయం ఏంటది? 11th hour means 5 p.m. in the evening. ఇంగ్లీష్ లో 11th hour రాసిబడి ఉంది, తెలుగులో అయితే కనుక సాయంత్రం 5 గంటలకు. 5 o'clock, 6 o'clock work will be over. 12 hours work will be over. That's why 11th hour he went. చూడండి, 11వ గంట ఎందుకు రాయబడిందంటే 6 గంటలకు పని ప్రారంభించి 6 గంటలకు పని అయిపోతుంది 12 గంటలకి, కనుక సాయంత్రం 5 గంటలకు అక్కడికి వెళ్ళాడు. This work is from morning 6 to evening 6 p.m. ఆయన పని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. I want to tell you, I began my career in the year 1972 with 12 hours work. నేను నా యొక్క జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాను. 1972లో నేను 7 hours అంకుల్ 12 hours 12 గంటలు పని చేశాను. Morning 6 to evening 6 I used to work. అయ్యో, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల దాకా పనిచేసేవాడిని. I started my career in 1972. 1972లో నా ఈ విధముగా నా యొక్క పనిని జీవితం ప్రారంభించాను. For that I used to give tuitions and I worked for a short time in a company also. But after regular work I started from 1972. అంతకుముందు ప్రైవేట్లు చెప్పేవాడిని, తర్వాత ఏవో చిన్న వేరే కంపెనీ వేరే పని చేసేవాడిని. అయితే 72 నుంచి మాత్రం క్రమంగా పనికి వెళ్ళడం ప్రారంభించాను. So I used to go to my office in morning 6 o'clock.
and work up to 6 p.m. ఉదయమే 6 గంటలకు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం 6 గంటల దాకా ఆఫీస్ నుండి పనిచేసేవాడిని. Afterwards, I used to go for the evening college to study. ఆ తర్వాత సాయంత్రం చదువుకోవడం కోసం ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళేవాడిని. And I used to come home at 11 o'clock in the night. నైట్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 అయ్యేది. Then again, I used to rise up early by 5 o'clock and go to my office. మరలా పనికి వెళ్ళే పొద్దున 5 గంటలు లేవాలి, పనికి వెళ్ళిపోవాలి. So there were some people standing idle because nobody deployed them. ఇక్కడ కొంతమంది ఖాళీగా ఉన్నారు. కారణం ఏమంటే ఎవరు వారిని కూలికి పెట్టుకోలేదు. Or the other side also, maybe they were asking for more payment. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు, వీళ్ళు బహుశా ఎక్కువ జీతం అడిగి ఉండొచ్చు. They were not satisfied with the payment of 1 penny a day. They maybe wanted little more. దినమునకు ఒక ధ్యానాన్ని ఇస్తా అని చెప్పిన దాన్ని బట్టి బహుశా వాళ్ళు తృప్తి లేక ఇంకా ఎక్కువ కావాలని అడిగి ఉండవచ్చు. There are some workers and laborers, they want more payment than the others. చాలా మంది పనులు ఎట్లా ఉంటారంటే మిగిలిన వారికంటే వారికి ఎక్కువ రావాలని ఆశిస్తూ ఉంటారు. Easy buck. These days people want easy money, easy buck. They want to earn more money faster. Fatafat, they want to become rich. ఈ దినాల్లో ఎట్లా ఉందంటే అన్ని కూడా ఈజీనే, సులభంగా డబ్బులు రావాలి, పని చేయరు, సులభంగా అన్ని సులభంగా వచ్చేయాలి. So still 5 o'clock they were standing idle. వీరు చూడండి 5 గంటల వరకు అట్లా ఖాళీగా సోమరు ఉండిపోయారు వీళ్ళు. But this master, this householder was benevolent. He said, you go work for at least 1 hour in my vineyard. I will give you what is right. You will receive. He says, here he is changing, you will receive whatever is right. చూడండి, ఇప్పుడు అతను ద్రాక్ష తోట యజమాని అక్కడికి వచ్చి మీరు పనికి పోలేదు కదా, కనీసం 1 గంటనే పని చేయండి, మీకు కూడా ఏది న్యాయం అని పిలిస్తే అది ఇస్తానని చెప్తున్నాడు. Then what happened? ఏం జరిగింది? They obliged with him and went for 1 hour work. They didn't want to work for 12 hours, 1 hour, part-time work they wanted to work. Perhaps some people want to work part-time only. చూడండి, వీళ్ళు ఫుల్ టైం చేయడానికి ఇష్టం కాలేదు, ఏదో పార్ట్ టైం అన్నట్టు ఆఖరి క్షణంలో పనికి వెళ్ళారు. But this is about daily wages, day-to-day work only, day-to-day payment. ఇది ఏంటంటే దిన కూలి, అంటే ఆ రోజు పనికి వెళ్ళి ఆ రోజు జీతం తీసుకునే వాళ్ళ యొక్క దిన కూలి ఎట్లా ఉన్నది. I get one more thought. During the Telangana agitation, my father deployed my elder brother and me in a factory so that we, others were forcing us to join their agitation, groups and go for agitation. ఈ తెలంగాణ ఈ గొడవ జరుగుతూ ఉండగా మా తండ్రి గారు ఏం చేస్తారంటే నన్ను మా సహోదరుని ఒక ఫ్యాక్టరీలో పని పెట్టారు. లేకపోతే ఏమవుతుందంటే మీరందరూ తెలంగాణ ఈ పోరాటంలో వచ్చి దీన్ని పాల్గొవాలి తొందర పెట్టేవారు. There was one Mr. Nair, our neighbor. He was a works manager in a company. So he requested them to take us to day-to-day work so that we may not join these politics and go and spoil ourselves. మా కొడుకున ఒక ఆయన పేరు నాయర్ అని, ఆయన ఒక కంపెనీలో సూపర్వైజర్ పని చేస్తా ఉన్నాడు. ఆయన పనులకి ఆయన అధికారిగా ఉండేవాడు. మా తండ్రి గారు ఆయనతో మాట్లాడి మా పిల్లలకి వచ్చి ఎట్లా పనులే పెట్టండి పెట్టారు, లేకపోతే ఆ పనికి మేము పోకపోతే గనక ఈ రాజకీయాల్లో చిక్కుకుంటాం మా తండ్రి భయం. I know what is daily wages also. దిన కూలి ఎంత కూడా నాకు తెలుసు. To work from that time is to work from morning 8 o'clock to evening 5 o'clock. ఆ దినాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనిచేసే వాళ్ళమి. So morning we used to go, evening 5 we stand in the queue, take our money and come back home. ఉదయం 8 గంటలకు వెళ్ళే వాళ్ళమి, 5 గంటలకు క్యూలు నిలబడి ఇచ్చిన డబ్బులతోటి చక్కగా ఇంటికి వచ్చేసే వాళ్ళమి. So thus we protected ourselves by not joining these political groups and going for agitation with the mobs. తద్వారా ఈ గుంపులుగా వెళ్ళే ఈ రాజకీయ సంబంధమైన సమూహం నుంచి మమ్మల్ని తప్పించుకోవడానికి ఎట్లా మేము ఫ్యాక్టరీ పనికి పోయినాం. My father acted very wisely on our behalf. ఈ విషయంలో మా తండ్రి గారు మా పక్షముగా చాలా తెలివిగా వ్యవహరించారు. So now this master said, I will give you, you will receive whatever is right even for this 1 hour work. ఆయన వాళ్ళతో అన్నాడు, మీరు వెళ్ళండి, మీకు తగినంతగా అయితే నాకు ఇష్టమైన మీకు ఇస్తాను, వెళ్ళండి, న్యాయం ఇస్తానని చెప్పాడు. Then verse 8. 8వ వచనం. So when even was come, the Lord of the vineyard saith unto his steward, call the laborers and give them their hire, beginning from the last unto the first. 8వ వచనం.
సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. So the householder, the master of this vineyard, he gave instructions to the steward of his house. ఈ ద్రాక్ష తోట యజమాని తన గృహ నిర్వాహకునికి ఒక షరతు అంటే ఒక పని నియమిస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్, ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇట్లా చేయమని ఆజ్ఞాపించాడు. Call the laborers. పనివారిని పిలవండి. And how should you give them their hire? వారికి జీతము కూలి ఎట్లా ఇవ్వాలి? When you pay, when you make the chart for payment, మీరు ఇక్కడ జీతం ఇచ్చేటప్పుడు సాధారణ ఎట్లా ఉంటుందంటే ఆ పేమెంట్ జాబితా పట్టి చూస్తే beginning from the last, that means who are deployed at 5 o'clock put their names first. At the 11th hour or 5 p.m. put their name first. ఈ కూలి వారి యొక్క పట్టీలో జాబితాలో యజమాని ఏం చెప్పాడంటే ఎవరైతే ఆఖరి 5 గంటకు వచ్చినారో చూడండి వాళ్ళ పేరు మొదట రాయమన్నాడు. Then those who are deployed at 3 p.m. ఆ తర్వాత 3 గంటలకు వచ్చిన వారికి. Then those who are deployed at 12 p.m. ఆ తర్వాత 12 గంటలకు వచ్చిన వాళ్ళకి. Then those who deployed at 9 a.m. ఉదయం 9 గంటలకు వచ్చిన వారి పేర్లు. Then last those who are deployed at 6 a.m. ఆఖరిగా ఉదయం 6 గంటలకు వచ్చేటువంటి వాళ్ళ పేర్లు. Now how do we do in the world here in our రీతిగా మనమైతే ఏం చేస్తాం ఈ రోజులు ఈ దినాలు చూస్తే first morning who are deployed their name should be first. ఎవరైతే మొట్టమొదటి గంటల్లో పనికి వచ్చిన వారి పేర్లు ముందర రాస్తాం. And then last is only those who are deployed at 5 p.m. ఆఖరిగా పనికి వచ్చిన అనగా 5 గంటలకు ఎవరు వచ్చిన వాళ్ళ పేర్లు ఆఖరిలో రాస్తాం. See the change here. I want you to notice the change here in order to understand the mystery of the kingdom of heaven. చూడండి ఇక్కడ ఈ రాయబడిన ఈ క్రమము అనగా పరలోక మర్మములో పరలోక రాజ్య యొక్క మర్మము గ్రహించాలని మేము కోరుకుంటున్నాను. From the beginning, the last one will be the first one will be the last. It's kept in the chart. రాయబడింది సంగతి ఏమంటే మొట్టమొదటి వచ్చిన పేర్లు ఆఖరిలో రాయబడ్డాయి, ఆఖరిగా వచ్చిన వారి పేర్లు మొదట రాయబడ్డాయి. So the 5 o'clock those deployed, their names were called first. Those who are deployed at 5 p.m. those who come for labor at 5 p.m. please come first. ఇక్కడ మరి గృహ నిర్వాహకుడు చూస్తూ 5 గంటలకు ఎవరు వచ్చారు పనికి వాళ్ళ ముందర రండి పిలిచాడు. They made them to stand in the queue first. మీరందరూ నిలబడండి క్యూ నిలబడండి అని చెప్పాడు వాళ్ళని. Then he gave them each one of them a penny. వారందరికీ కూడా ఒక్కొక్క దేనారం ఇస్తూ వెళ్ళాడు. Like that. How it went in the ascending order, not in the descending order. ఎట్లా వెళ్ళింది ఇది? ఏదో ఆరోహణ క్రమంలో పోలేదు కానీ అవరోహణ క్రమంలో వెళ్ళింది. Then the first 5 o'clock p.m. they took the wages and coming out. Those who are deployed earlier, in the morning, afternoon, how much you got, how much payment you got, how much payment you got. సాయంత్రం 5 గంటలకు పనికి వెళ్ళి వాళ్ళు డబ్బులు తీసుకుని వస్తూ ఉండగా జీతం తీసుకుని ఆ పక్కన ముందర వచ్చిన వాళ్ళు నీకు ఎంత ఇచ్చారని అడుగుంటారు వాళ్ళని. That is curiosity, with curiosity we ask. వారు కూడా కుతూహలం బట్టి వాళ్ళు అడుగుంటారు. 1 penny. వాళ్ళు అన్నారు మాకు ఒక దినారం అండి. Oh, that means we are going to get more because we work for 12 hours. These people only work 1 hour. Those who work for 1 hour, he got penny means those who work for 12 hours, we should get 12 pence, they thought, perhaps. So, okay, మీకు అప్పు గంట పని చేస్తే దినారం దొరికిందంటే ఉదయం నుంచి 12 గంటలు పని చేసాం కనుక 12 గంటలకు 12 దినాలు దొరికింది చాలా గొప్పకున్నారు. Those who work for 9 hours, they might have thought we work 9 pence. Those who work for 6 hours, they might have felt we work 6 hours. Those who got work for 3 hours, they might have felt that we'll get 3 pence. Those who work 1 hour, only 1 pen. Like that, they might have thought. వాళ్ళు బహుశా అనుకోవడం వాళ్ళు అనుకుంటారంటే 9 గంటలు పని చేసినాడు 9 దినారాలు, 6 గంటలు పని చేసినాడు 6 దినారములు, 3 గంటలు పని చేసినాడు 3 దినాలు దొరుకుతాయి. అయితే కనుక ఒక్క గంట పని చేసినాడు 1 దినారు కదా అని అనుకున్నారు వాళ్ళు. There was a lot of curiosity among these people. ఈ ప్రజలలో వారిలోని ఎంతో కుతూహలం ఆతృత పెరిగిపోయింది. But what happened? ఏం జరిగింది? Verse 10. 10వ వచనం. But when the first came, they supposed that they should have received more, and they likewise received every man a penny. మొదటి వారు వచ్చి
తమకు ఎక్కువ దొరుకును అనుకునేది కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను. They were thinking we will get more. When 5 o'clock per we got 1 penny, so we will get more. They were like, with much curiosity, they were expecting more. వీళ్ళు అనుకున్నారు, అరే గంట పని చేసినట్టుకే రూపాయలు దొరికిన ఒక దేనం దొరికినప్పుడు మనం 12 గంటలు పని చేసిన మనకి ఎక్కువ దొరుకుతుందని ఎంతో కుతూహలంతో ఆతృతతో వెళ్ళారు. Then verse 11. 11వ వచనం. And when they had received it, they murmured against the good man of the house. వారది తీసుకొని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. They received that money. ఇప్పుడు ఆ డబ్బు దొరికింది వాళ్ళకి. But they began to murmur. I want you to notice that word. They began to murmur. వారు అతని మీద సనుగుకొనిరి. దయచేసి గమనించండి, సనుగుకొన్నారు. They began to complain. వారు ఫిర్యాదులు చెప్పడం ప్రారంభించారు. They began to fret among themselves. వారిలో వారే దీని గురించి ఎంతో చింత యాత్ర పడుతున్నట్టుగా చూస్తున్నాం. And then what happened? తర్వాత ఏం జరిగింది? Verse 12. 12వ వచనం. What did they murmur? What is the content of their murmur or complaint or fretting? వారి యొక్క సనుగులలో, వారి ఫిర్యాదులలో, వారు యొక్క చంచలంలో ఉన్న ఆ యొక్క భాగం అంశం ఏమిటి? I think all those who deployed at 6 o'clock, they formed a union and they were talking among themselves. బహుశా ఆ ఉదయకాలం 6 గంటలకు వచ్చారు కదా, వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్ గా తయారై, ఒక గుంపుగా తయారీ వాళ్ళలో వాళ్ళు బహుశా ఈ విధంగా తర్జన భర్జన అవుతూ ఉండొచ్చు. See, we work 12 hours throughout the day. చూడు, మనం 12 గంటలు మనం పగలంతా పని చేసాము. And see this master, this householder, this owner, what did he do to us? చూడండి, ఈ యజమానుడు, ఈ ఇంటి ఈ అధికారి ఏం చేశాడు చూడండి. He did a lot of injustice to us. చూడండి, మనకి ఎంత అన్యాయం చేశాడు ఇతను. He made equal. Morning we have been working from morning 6 o'clock and 5 o'clock who employed us equal to them. మనమేమో పొద్దున ఉదయం 6 గంటలకు వచ్చాము, వీళ్ళు చూస్తే సాయంత్రం 5 గంటలకు వచ్చారు. వీళ్ళు మనద్దరిని వాళ్ళని మన ఏకం చేశాడు వీడు. Throughout the day we were sweating, we were in the hot sun, we labored and toiled so much. Something wrong, so we want asking. Trade union mentality has come. పగలంతా చెమటోటి కష్టపడ్డాం, ఎంత శ్రమ పడ్డాం, ఎంత ఎండ, వీటంట్లో మనం కష్టపడి ఎంత పని చేస్తే మనల్ని వాళ్ళతో సమానంగా చేసి వాళ్ళకి చినుకులు మనకి ఇచ్చాడు. కనుక మనం ఏం చేద్దామంటే యూనియన్ చేసుకుని సమ్మె చేయడం ప్రారంభిద్దాం. We demand more, we want, this is our demand, these are our demands are like this. మనం ఇంకా గందరగోళం చేసి సమ్మె చేసి మాకు ఎంత కావాలని గొడవ చేద్దాం అనుకున్నారు. When you paid 5 o'clock people for 1 penny, you must pay 12 pennies for us. 1 గంట పని చేసిన వాళ్ళకి నువ్వు 1 దండ ఇచ్చినప్పుడు మా లెక్క ప్రకారం 12 దండలు మాకు ఇవ్వాల్సిందే. Where is the justice with you? అది నీకు న్యాయం ఎక్కడ ఉందయ్యా నీకు? మాకు న్యాయం చేయి. మాకు న్యాయం చేయి. And what happened? Further please. ఇంకా ముందు చూస్తే What did the owner say? ఇప్పుడు యజమాని ఏమంటున్నాడు? Talk that not among themselves. Somehow it reached the owner also. They might have represented also. They might have sent some spokesman to go and talk. Secretary, president, vice president, and all gone and went and represented. బహుశా ఈ గుంపుగా సమ్మెగా ఈ సమూహం వచ్చిన అందరూ కూడా వారికి బదులుగా వెళ్ళి యజమానితో మాట్లాడడానికి బహుశా ఎవరినో నియమించి మా పక్షంగా మాట్లాడి పంపించుండొచ్చు. So they began to ask him like this. అతను అడగడం ప్రారంభించారు. He did not have wrought but one hour, but thou hast made them equal unto us, which have borne the burden and heat of the entire day. చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినాను, పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. సనుక్కుంటున్నారు. Throughout the Bible we find the murmuring spirit of man. పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఎక్కడ చూసినా కూడా మానవుని యొక్క సనుగులు వినబడతానే ఉంటాయి. Murmurers, complainers cannot grow spiritually. సనుగుకునేవారు, ఫిర్యాదు చేసేవారు
ఆత్మీయముగా వారు ఏ మాత్రమును ఎదగలేరు. They will be lingering in a vicious circle there only. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్కిల్లో ఈ సనుగులు అనే సర్కిల్లో తిరుగుతానే ఉంటారు, అక్కడ తిరుగుతారు ఇక. They don't progress spiritually. They don't honor the Lord. They don't honor the word of God. They don't get more revelation from God. They don't understand the mysteries of the kingdom of heaven. వీరు దేవుని ఘనపరచరు, దేవుని యొక్క వాక్యమును ఘనపరచరు, దేవుని యొక్క మర్మములు ఎరగరు. పైగా వారికున్న ఆ సనుగులు ఫిర్యాదుల్లో మాత్రమే అట్లా తిరుగుతూ ఆత్మీయమైన ఎదుగుదల లేకుండా అట్లానే ఉండిపోతారు. This was one of the greatest peril or disease of children of Israelites. ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న అత్యంత మోసకరమైన వ్యాధి ఏమంటే సనుగు కనడం. See please 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. 1 Corinthians and chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. The New Testament writer, Paul the Apostle, is taking the weaknesses of the children of Israelites from the Old Testament. He is writing as a warning, caution to the church at Corinth, so that today you and I also may take warning. ఈ కొరింథీయులు కొత్త నిబంధనలో అత్యధికంగా పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు మనకు హెచ్చరిక ఉండడం నిమిత్తమై పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క సనుగులు, ఇశ్రాయేల్ ప్రజల పొరపాట్లు ఎత్తి చూపిస్తూ మనకు రాస్తూ తద్వారా మనం జాగ్రత్త వహించలాగా అవి మనకు రాసి పెట్టినాడు ఆయన. See please 1 Corinthians chapter 10 and verse 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. Neither murmur ye, as some of them also murmured and were destroyed of the destroyer. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుడి చేత నశించిరి. These people, they murmured against God. They were not satisfied with the manna God gave them. They were not satisfied with the water God has given to them. They were not satisfied. God was leading them by the pillar of fire by night and pillar of cloud by day. But they began on murmuring and complaining always. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడిచ్చిన మన్నా ద్వారా తృప్తి చెందలేదు, ఆయన ఇచ్చిన నీటి ద్వారా వారు తృప్తి పరచబడలేదు. వారు దేవుని చేత పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభం నడిపించబడుతూ వచ్చినప్పటికీ కూడా తమ జీవిత కాలం అంతా ఏదో విధముగా వాళ్ళు సన్నుగుతూనే వచ్చినారు. We are all aware their garments did not wear, their shoe did not wear, even the dogs did not wag their tongues to bark at them. Thus God has provided for them, protected them. మనందరికీ తెలుసు వారి యొక్క వస్త్రములు మాసిపోలేదు, వారి యొక్క చెప్పులు తెగిపోలేదు. దేవుడి వారికి ఎటువంటి దాహం లేకుండా అంటే సంతృప్తిగా తృప్తి నుంచి వారు నడిపిస్తూ వచ్చాడు. But yet they murmured and complained against God. అయినప్పటికీ వారు దేవునికి వ్యతిరేకముగా సనుగుతూనే వచ్చినారు. So let us see some of the verses from the Old Testament. This is for our warning. మన యొక్క హెచ్చరిక నిమిత్తమై పాత నిబంధనలో వారు ఎట్లా సనిగినారో కొన్ని భాగములు మనం చూస్తాం. Book of Exodus chapter 4. నిర్గమకాండము 4వ అధ్యాయం verse 11. 11వ వచనం. Exodus chapter 4 and verse 11. నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనం. And the Lord said unto them, who hath made a man's mouth, or what maketh the dumb, or that's. So, I'm sorry, I got the reference. Verse 15:24. 15:24. Exodus 15:24. నిర్గమకాండం 15వ అధ్యాయం 24వ వచనం. Read 15:24. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా. They began to murmur against Moses. వీరిప్పుడు మోషే మీద సనుగు కోరడం ప్రారంభించారు. 14th chapter, not 4th chapter, Exodus chapter 14, verse 11, and they said unto Moses, because there were no graves in Egypt, hast thou taken us away to die in the wilderness? Wherefore hast thou dealt thus with us to carry us forth out of Egypt? నిర్గమకాండం 14వ అధ్యాయం 5 అంకుల్ 11వ వచనం. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా?
మమ్మను ఐగుప్తు నుండి బయట రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా. Also 16th chapter, Exodus chapter 16 verse 12. 16వ అధ్యాయం 12వ వచనం. I have heard the murmurings of the children of Israel. Speak unto them, saying, at even ye shall eat flesh, and in the morning ye shall be filled with bread, and ye shall know that I am the Lord your God. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడు నేను యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. When he wanted them, they wanted meat also. God sent quails among them. వారికి మాంసము తినాలని వారు ఆశపడినప్పుడు వారికి మాంసము నటి కోయల్ని పంపించినాడు ఇక్కడికి. Verse 13, and it came to pass that when the quails came up and covered the camp, and in the morning the dew lay round about the host. 13వ వచనం, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. Also 17th chapter verse 3. 17వ అధ్యాయం 3వ వచనం. Exodus chapter 17 verse 3. And the people thirsted there for water, and the people murmured against Moses and said, wherefore is this that thou hast brought us up out of Egypt to kill us and our children and our cattle with thirst? నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరా నేను. Again they murmured. మరలా వారు సనుక్కున్నారు. God gave them water out of the rock. బండ నుంచి దేవుడు వారికి నీళ్లు రప్పించినాడు. Numbers chapter 11. సంఖ్యాకాండం 11వ అధ్యాయం verse 1. మొదటి వచనం. And when the people complained, it displeased the Lord, and the Lord heard it, and his anger was kindled, and the fire of the Lord burnt among them and consumed them that were in the uttermost parts of the camp. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొండను దహింపసాగెను. God cannot tolerate murmuring. Many of us, including me many times, we murmur, we grumble against God, we complain against God, towards God. దేవుడు సనుగులను ఏ మాత్రము సహించడు. అనేక పర్యాయములు నేను కూడా ఈ విషయంలో సనుగుతూ గొనుగుతూ అనేకమైన సందర్భాల్లో దేవుని మనం బాధపెట్టిన వారుగా ఉన్నాం. Here what happened? God sent fire in the camp because of their murmuring and complaining spirit. ఇక్కడ ఏం జరిగింది చూడండి, వీరు సనుగుతూ గొనుగుతున్న కారణాన్ని బట్టి దేవుడు వారి మధ్యకు అగ్నిని పంపించినాడు. Numbers chapter 14. సంఖ్యాకాండం 14వ అధ్యాయం and verse 27. Numbers 14:27. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 27వ వచనం. How long shall I bear with this evil congregation which murmur against me? I have heard the murmurings of the children of Israel, which they murmur against me. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. God is saying, చెడ్డ ప్రజలు, చెడ్డ ప్రజలు వాడు చెడ్డ ప్రజలు అంటున్నాడు, వీరు చెడ్డవారు. Why is saying evil people? Evil congregation. ఈ చెడ్డ సమాజము. As a whole congregation, they are guilty of these murmurings. ఈ సనుగుల నిమిత్తమై మొత్తం సమాజమంతా కూడా నిందింపబడుతున్నది. Not one section or few people, but the entire congregation. ఇదేదో సమాజంలో కొంత భాగం లేదా కొంతమంది కాదు, కానీ సమాజమంతా కూడా ఈ విషయంలో వారు ఆరోపించబడుతున్నారు. Numbers chapter 20. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. Numbers chapter 20. Again in verse 3. And the people chored with Moses and spake, saying, would God that we had died when our brethren died before the Lord. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 3వ వచనం. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినడలా ఎంతో మేలు. Chored means they were fighting with God.
చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ చూడండి రాయబడింది. ఇక్కడ తెలుగులో చూస్తే కనుక వాదించుచు అంటే దేవుడితోటే వాదిస్తున్నారు వీళ్ళు. Very, very sad. చూడండి, ఎంత చాలా విచారకరమైన సంగతి ఇది. So God cannot tolerate our murmuring spirit, complaining spirit, fighting spirit. దేవుడు ఎప్పుడు కూడా మనలో ఉన్న వాదించే ఆత్మను, ఫిర్యాదు చెప్పే ఆత్మను, ఇటువంటి పోరాడే ఆత్మను ఏ మాత్రం దేవుడు సహించాడు. Even during the days of Jesus Christ, we read in John's Gospel, chapter 6. ఇక్కడ చూస్తాం యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమయంలో జరిగిన సంగతులు చూస్తాం. Verse 43. 43వ వచనం. John's Gospel, యోహాను సువార్త chapter 6, 6వ అధ్యాయం verse 43. 43వ వచనం. Jesus therefore answered and said unto them, murmur not among yourselves. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి. Why did they murmur? ఎందుకు వాళ్ళు సనుక్కున్నారు? He was 39 and 40. 39వ అధ్యాయం 39-40 వచనములు. And this is the Father's will which hath sent me, that of all which he hath given me I should lose nothing, but should raise it up against the last day. And this is the will of him that sent me, that every one which seeth the Son and believeth on him may have everlasting life, and I will raise him up at the last day. యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనములు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టు కనుక అంత్య దినమున దాని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని లేపుదును. Also verse 35. 35వ వచనం. And Jesus said unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. And he began to say, he is the bread of life. ఆయన అంటున్నాడు, నేనే ఈ జీవపు ఆహారమును. And he came to do the will of the Father. ఆయన తండ్రి చిత్తము చేయడానికి వచ్చినాడు. Those who believe in him shall not lose anything. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు నశింపడు. And they will receive everlasting life. వారు నిత్య జీవమును పొందుతారు. And God is going to the Lord is going to raise them at the last day. అంత్య దినమున వానిని దేవుడు లేపుతాడు. Verse 41, the Jews then murmured at him because he said, I am the bread which came down from heaven. 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు. They also Jews here also in the New Testament, they also murmured during the days of Jesus Christ. ఈ విధంగా యూదులు కూడా ప్రభువు యేసుక్రీస్తు సమయంలో ఆయన గురించి వాళ్ళు సనుక్కున్నారు. Therefore many of them went away. We know many of them went away. Who will hear this man's words? ఆ కారణము చేత ఆ దినమున ఆయన విడిచి అనేక మంది వెనక్కి వెళ్ళిపోయినారు. Because he is himself saying, I am the bread of life. He that eateth me, drinketh me, shall never die, he will live forever. All those things, they did not believe in him. కారణం ఏమంటే ఆయన జీవాహారము నేనే, నన్ను తినివాడు నిత్యజీవం కలిగి ఉంటాడని చెప్పిన మాటలను బట్టి అనేక మంది వెన్ను తిరిగి వెళ్ళిపోయినారు. They began to be murmurers, grumblers and complainers. వారు సనుగుకునేవారుగా, గొనుగుకునేవారుగా, ఫిర్యాదు చేసేవారుగానే మిగిలిపోయినారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 14. 14వ వచనం. Philippians chapter 2 and verse 14. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. Do all things without murmurings and disputings. మీరు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. God expects, as New Testament believers, the Church of Jesus Christ, you and me today in this present age, do everything without murmuring, complaining and grumbling. ఈ నూతన నిబంధన కాలంలో ఉన్న నీ నుంచి నా నుంచి దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆశిస్తున్న సంగతి ఏమంటే, ఆయన కొరకు మనం చేసే కార్యములలో సనుగులు ఉండకూడదు, సంశయములు ఉండకూడదు. Jude's epistle, యూద పత్రిక
single chapter epistle, Jude epistle, యోధా పత్రిక last but one of the Bible, chapter book of the Bible. ఈ బైబిల్లో ఉన్న పుస్తకాలు అంటే ఈ చిన్న చిన్న పుస్తకాలు ఆఖరి పుస్తకం ప్రకటన ముందర Verse 16. 16వ వచనం. These are murmurers, complainers, walking after their own lusts, and their mouth speaketh great swelling words, having men's persons in admiration because of advantage. యోధా పత్రిక 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గురించి నిందించు వారనై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. Who are these murmurers? ఎవరు ఈ సనిగేవారు? Who are these complainers? ఈ ఫిర్యాదు చేసేవారు ఎవరు? Those who walk after their own lusts. Remember this. Mark these words. చూడండి ఈ మాట గుర్తుంచుకోండి. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు. And how do they speak? Their mouth speaketh great swelling words. ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు వారి నోటితోటి డంబమైన మాటలు పలుకుతారు. Proud things they will talk. వారు ఎంతో గర్వముతో కూడిన మాటలు మాట్లాడతారు. I will show you who am I. I know, you know, I'm going to show. Like that they will say. మీరు ఎలా ఉంటారంటే అసలు నా సంగతి తెలుసు, నేను ఎవరో తెలుసు, నా గర్భచరిత్ర తెలుసు అని అంటూ ఉంటారు. Having persons in admiration because of the advantage. లాభము నిమిత్తము మనుషులను కొనియాడుతూ ఉంటారు. They don't glorify God, admire God's deeds and methods, but admire men. వీరు దేవుని గాని దేవుని యొక్క కార్యములను గాని ఆయన యొక్క విధానాలను గాని ఏమాత్రం కొనియాడరు గాని మనుషులను కొనియాడుతూ పొగుడుతూ ఉంటారు. So these workers though they were deployed at 6 o'clock, though they work for throughout the day, they remained as murmurers, grumblers and complainers. చూడండి ఈ కూలికి పెట్టుకున్న వారు ఉదయం 6 గంటలకే వెళ్ళి పనిచేసినప్పటికీ వారి జీవితంలో చూస్తున్న సంగతి ఏమంటే వారు సనిగేవారుగా గొణిగేవారుగా మిగిలిపోయినారు. One more thing we find here among them, they compare with others. ఇక్కడ మనం గమనించిన మరొక సంగతి ఏమంటే వారు పోల్చి చూసుకుంటున్నారు, ఇతరులతో పోల్చుకుంటున్నారు. Not for betterment, for good thing, but for the worst. ఇదేదో క్షేమం కొరకు లేకపోతే పురోగతికో కాదు కానీ ఇంకా చెడ్డదాని కొరకు పోల్చుకుంటున్నారు. We have to compare and see, but for good purposes we must compare and see. For a blessing we must compare and see, but not for doing the bad things and sidetracking from the ways of God, paths of God and the will of God. మనం పోల్చుకోవచ్చు, తప్పు లేదు. ఎప్పుడు పోల్చుకోవాలి? మనలను ఆత్మీయంగా పోల్చుకుని అది ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఆత్మీయ మంచి కొరకు పోల్చుకుంటే పర్వాలేదు, కానీ ఆత్మీయంగా క్షీణించిపోయి నష్టపోయే వాటి విషయంలో మనం పోల్చుకోకూడదు. So let us be careful about being murmurers, grumblers and complainers. కనుక దయచేసి ఈ సనుగుకొనే విషయంలో కనుగొనే విషయంలో ఫిర్యాదు చేసే వాటి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తాం. Come back to 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. Neither murmur ye, as some of them murmured and were destroyed of the destroyer. We have seen how God punished them, all the murmurers and complainers in their wilderness journey. ఇక్కడ మనం చూస్తున్నాం అనేక మంది శనిగినారు, మీరు వారి వలె ఉండకుడి. కారణం ఏమంటే అనేకులు వారు దేవుని దృష్టిలో ఉండక శనిగినారు కనుక వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. Verse 11. 11వ వచనం. Now all these things happened unto them for examples, and they are written for our admonition, on whom the ends of the world are come. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. బుద్ధి కలుగుటకు దేవుడు రాశాడు. He wrote these incidents of children of Israelites murmuring, complaining, so that we may not become murmurers, grumblers, complainers, but to take warning, to rectify our lives. ఈ సనుగుకున్న వారి గురించి గొనుక్కున్న వారి గురించి దేవుడు ఎందుకు ఇట్లా వ్రాయించినాడంటే మనము కూడా ఇశ్రాయేలు వారి వల్లే సనగకుండా గొడవకుండా జాగ్రత్త వహించడానికి దేవుడు వీటిని వ్రాసి ఇచ్చినాడు. Come back to Matthew's Gospel chapter 20. మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి మరలా వెనకకు వచ్చి దాన్ని చూస్తాం. Verse 13. 13వ వచనం. But he answered one of them and said, Friend, I do you no wrong.
didst not thou agree with me for a penny? అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక దినారమునకు ఒడబడలేదా? He spoke to one of them. That means he was the spokesman. He went and asked that master. అతడు ఒకనితో ఈ విధంగా మాట్లాడిన దాని అర్థం ఏమంటే, బహుశా ఇతను వీరందరి పక్షముగా వెళ్ళి ఆ యజమానితో మాట్లాడి ఉంటాడు. And see how lovingly he is speaking to them. ఎంత ప్రేమపూర్వకముగా ఈ వ్యక్తితో ప్రభు యజమాని మాట్లాడుతున్నాడో. He answered one of them and said, friend. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా. With great love and respect and honor, he is addressing him as a friend. ఎంత గొప్ప ప్రేమతో, ఆప్యాయతతో, గౌరవముతో అతను అంటున్నాడు, స్నేహితుడా అంటున్నాడు. I did no wrong to you. మీకు నేను అన్యాయం చేయలేదే. Reminding him of the agreement in the morning 6 o'clock. Didst not thou agree with me for a penny if you work for the whole day? ఉదయకాలం మీతో చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీరు ఈ విధంగా నా పొలంలో పని చేస్తే 12 గంటల పని మీకు దినం ఇస్తాను ఒప్పుకోలేదు, మీరు ఒప్పుకోలేదు దాని గురించి. He is the just man. ఈయన న్యాయాధిపతి. The master of the vineyard, the householder of the vineyard is the just man. ఈ ద్రాక్ష తోట యజమాని, ఈ ఇక్కడున్న ఈ అధికారి న్యాయాధిపతి. నీవు న్యాయాధిపతి. వీడు He is an employer. He is providing succor to the laborers. ఇతను పని ఇచ్చువాడు. కూలి వారికి ఒక పని నియమించి వారిని పోషించడానికి ఇష్టపడుతున్న వ్యక్తి. He is a felicitator. In other words, he is a felicitator. Facilitator. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన సదుపాయములు ఇచ్చేవాడు, సదుపాయం చేస్తున్నాడు. Those who do not have work, he is providing work. పని లేని వారికి పని కుదిర్చిస్తున్నాడు. That means he is providing bread and water to him and his family and the children. దాని అర్థం ఏమంటే ఆ వ్యక్తికి, తన యొక్క కుటుంబంలో ఉన్న పిల్లలకు, వాళ్ళందరికీ కూడా ఆహారం ఇవ్వడానికి ప్రయాసపడుతున్న వ్యక్తి ఇతను. He is a just man. He is a righteous man. ఇతను న్యాయవంతుడు, మంచి మనిషి. And then verse 14. అతను 14వ వచనం, take that thine is and go thy way. I will give unto the last even as unto thee. నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. He is the owner. ఇది మనం నోటి ద్వారా చేసుకున్న ఒప్పందం. ఇది he is the owner of the vineyard. ఇతను ద్రాక్ష తోట యజమాని. ఇతను here we see about his sovereignty. ఇతని యొక్క అధికారము, సార్వభౌమాధికారం చూస్తున్నాం. Whatever you agreed with me, I have given accordingly. I am a just person. I am paying the minimum wages act for the entire day of labor. You ask for a penny, I have given you. That is the minimum wage. మిమ్మల్ని నేను పనికి పెట్టుకున్నప్పుడు మీకు నాకు జరిగిన ఆ మాట ఒప్పందం ప్రకారం నేను మీకు ఏదైతే అప్పగించుకుని ఏమన్నానో ఆ మాట ప్రకారం, ఈ లేబర్ చట్ట ప్రకారం మీకు ఇచ్చేసాను నేను. So minimum wage act is there, implemented there. అక్కడ కనీస వేతనం ఉంది కదా, ఆ కనీస వేతనం ఏమి ఇవ్వాలి మీకు దానికి ఇచ్చేసాను నేను. Take thine ease and go thy way. కనుక ఈ డబ్బు నీ చేతులు తీసుకొని నీ దారిని వెళ్ళయ్యా. As far as I am concerned, ఈ విషయంలో నా విషయం అంటే నా పక్క నుంచి గమనిస్తే, I will give unto the last even as I gave unto thee. మీకేమిచ్చానో ఆ విధముగా ఆ కడపట్ల వచ్చిన వారికి కూడా ఇవ్వడం నాకు ఇష్టమైంది. అది మీకే. I can do with my money whatever I want. నా డబ్బు నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను, మీకేమి దాని గురించి. It is my vineyard, it's my house, my labor, my industry, everything is mine, so I can do whatever I want. ఇది నా తోట, నా ఈ కుటుంబం, నా డబ్బు, నాకు సమకూరువారు, నేను ఏమైనా చేస్తాను. Verse 15. Verse 15. 15వ వచనం. Is it not lawful for me to do what I will with mine own? Is then I evil because I am good? నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. I can do anything with mine own. నాకున్న దాని నుంచి నేను ఏమైనా చేయొచ్చు. And because I am good to some people,
Why are you, there is kadupu manta for you? There is burning in your stomach? ఆ, నేను ఎవరికో మంచి చేసిన దాన్ని బట్టి నీకెందుకు అంత కడుపు మంట? In Telugu it says kadupu manta. తెలుగు కడుపు మంట అని రాయబడింది. In English it says evil eye. ఇక్కడ ఇంగ్లీష్ ఏమో చెడ్డ దృష్టి అని రాయబడింది. చెడు దృష్టి, చెడ్డ దృష్టి, చెడ్డ చూపు. In many other translation, I've been referring jealousy. They were having jealousy because he's comparing jealousy. ఇంకొక తర్జుమాలు చేస్తే కనుక వారు పోల్చి చూసుకున్నప్పుడు అసూయ పుట్టింది వాళ్ళకి, వారికి అసూయ కలిగి ఉన్నారు. Resentment. There is a spirit of resentment, hatred, resentment, వ్యతిరేక భావం. వారిలో ఉన్న వ్యతిరేక భావము, అవ్యక్తత, అయితే వారి యొక్క అసహనములు అయితే upset. They have become upset. ఇప్పుడు వారు ఎంత నిరుత్సాహపడిపోయారు దాని గురించి. They cannot tolerate when others are preferred, others are given equally with others, treated equally. ఇతరులను కూడా వారితో సమానంగా చూసినప్పుడు, వారితో పాటు ఇతరులకు ఏదైనా ఆధిక్యత ఇచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం సరిపోదు, కడుపులో మంట పడుతుంది. So the master is, our God is righteous. Our Lord మన దేవుడు, he can call anybody at any time. He can give anything to anybody at any time. Use anybody at any time according to his good pleasure of his will. మన దేవుడు న్యాయాధిపతి, న్యాయవంతుడు. తన పని నిమిత్తమై ఎవరినైనా ఎప్పుడైనా పిలిచి ఏ పనిని ఇవ్వవచ్చు. అది ఆయనకి ఇష్టము, ఆయన చిత్తం. There is much problem in our assemblies today because of this spirit only. ఈ దినములలో మన సహవాసంలో అనేకమైన సమస్యలు కారణం ఏమంటే ఇదే. Among the believers, among Sunday school teachers, among youth workers, our sister ministers, full-timer like me, and elders, deacons, all problem is because of this. We cannot tolerate when others are preferred more, when others are given more, when others are honored more, when others are esteemed more. ఈ దినములలో అది పరిచర్య కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, లేదా నా వల్లే సేవ చేస్తున్న వారు కానివ్వండి, సండే స్కూల్ టీచర్స్ కానివ్వండి, యూత్ మినిస్టర్ కానీ, ఎక్కడైనా సరే ఇక్కడ సమస్య ఏమంటే ఇతరులు వీరికంటే ఎక్కువగా వాడబడినప్పుడు, వీరికంటే ఎక్కువగా ఆధిక్యత వారికి ఇవ్వబడినప్పుడు తట్టుకోలేని పరిస్థితి, సహించలేని పరిస్థితి సనుగొనడం. Spirit of jealousy, spirit of comparing, murmuring, complaining is rampant among the believers today. ఈ దినములలో విశ్వాసుల మధ్య అత్యధికముగా హెచ్చిపోయిన సమస్య ఏమంటే సనిగే సమస్య, ఫిర్యాదులు చేసే సమస్య, గొనిగే సమస్య, ఇతరులతో పోల్చి చూచుకునే సమస్య. Trade union mentality has crept into the life of the believers. విశ్వాసుల జీవితాల్లో, విశ్వాసుల మధ్య ఎట్లా సరైందంటే ఏదో ఒక యూనియన్ గా, ట్రేడ్ యూనియన్ చేసుకుని వాటితో పోరాడాలని భావనలు వచ్చేసినారు. The right spirit of those who are employed in the morning should have been this. Listen to me very carefully. దయచేసి గమనించండి. ఉదయ కాలమున పనికి నియమింపబడిన వారి యొక్క వారి యొక్క మనోదృక్పథం లేదా మనోభావం ఎట్లా ఉండాలి? Whatever is committed to them, stick on to that. What is committed to you, stick on to that. Don't compare, don't expect more. వారికి నియమింపబడిన ప్రకారము దేనికైతే వారు ఒడంబడిక చేసుకున్నారో దాని మీద నిలబడాలి తప్ప అంతకంటే ఎక్కువగా ఆశించకూడదు. They have been committed. Morning if you work from 6 a.m. to 6 p.m. in the evening, I will pay you per a day. That was the commitment. Stick to that commitment. Don't see this side, the right side. Don't see left. Don't see it vertically or horizontally and develop ill feelings and envy and jealousy. ఉదయకాలమున నీవు పనికి వచ్చినప్పుడు ఈ విధముగా నేను 12 గంటల పని చేస్తే నాకు ఏమిస్తానన్నావు అంటే ఆయన ఏమిస్తానన్నాడు, దానికి ఒడంబడినావు గనక దానికే నువ్వు అంటిపెట్టి ఉండాలి తప్ప మధ్యలో మళ్ళీ వేలతోటి వాళ్ళతోటి పైన వాళ్ళ కింద చూసుకుని చూసుకోవడం ద్వారా అసూయలు సనుగులు వస్తాయి. పోల్చి చూసుకోకూడదు. Spirit of seniority and juniority has come. మళ్ళా దీంట్లో మళ్ళా సీనియర్లు మళ్ళీ జూనియర్లు. Some people call me a senior servant. I hate that term, senior servant. కొంతమంది నన్ను సీనియర్ సర్వీస్ అంటే బాగా సీనియర్ గార్డ్స్ అని పిలుస్తారు. నాకు ఆ మాట ఇష్టం ఉండదు. There is no seniority and juniority in the service of God. దేవుని సేవలో సీనియర్ జూనియర్ అనే పదాలే లేవు. We should not take pride in that.
ఈ విషయంలో మనం ఏమాత్రం గర్వించకూడదు. It's not how many years of service I put in the ministry. It is how much of Christ is formed in me. That is more important. ఇదేదో నేను ఎంత కాలము సేవ చేశాను అనేది ప్రాముఖ్యము కాదు, కానీ నా జీవితంలో ఎంతగా క్రీస్తు నాలోకి వచ్చినాడు, నాతో ఎంత క్రీస్తు చూపించబడ్డాడు, అది ప్రాముఖ్యమైన How విషయం. much of Christ's nature, how much Christ's humility, how much Christ's integrity, how much Christ's love, how much of Christ's patience, how much Christ's values, how much of Christian virtues have captivated my heart and life. That is more important. నా జీవితంలో ఎంతగా క్రీస్తు యొక్క జీవితము, క్రీస్తు యొక్క విధేయత, క్రీస్తులో ఉన్న నిజాయితీ, క్రీస్తులో ఉన్న ఆ యొక్క సద్గుణములన్నీ కూడా ఎంతగా కనిపిస్తున్నాయి అనేది మాత్రమే ప్రాముఖ్యం. As John the Baptist said, he must increase, I must decrease. How much I am decreasing in my life, how much Christ is increased in me, that should be our barometer, spiritual barometer. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన అన్నాడు కదా, ఆ వచ్చినప్పుడు ఆయన హెచ్చుగా ఉండాలి, నేను తగ్గాలి. ఈ విధముగా మన జీవితములలో ఆయన హెచ్చింపబడి ఎంతగా తగ్గించుకుంటున్నాము, వీటిని మాత్రం మనం కొలత వేసుకుని చూసుకోవాలి. John's Gospel, chapter 3, verse 30. He must increase and I must decrease. యోహాను సువార్త 13 verse chapter 3, verse 30. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. We reverse the order. మనం ఏం చేస్తామంటే ఈ క్రమాన్ని రివర్స్ చేసేస్తాం. I must increase, he must decrease. నేను పెరగాలి, ఆయన తగ్గాలి. I must increase, all others in the church must decrease. నేను మాత్రం ఎదిరించాలి, మిగిలినందరూ ఎంతగానో తగ్గిపోవాలి. I'm a senior. నేను చాలా సీనియర్. I'm so and so. నేను పలానా. Oh beloved, let us crucify ourselves. ప్రియులారా, మనలను మనము సిలువ వేసుకొందుము గాక. Let us be careful of jealousy, envy, murmuring, grumbling, complaining spirits in our lives. ప్రియులారా, అసూయ, ద్వేషం, ఫిర్యాదులు, పోల్చి చూసుకోవడం, సనుగుళ్ళు, వీటి నిమిత్తమై జాగ్రత్త వహించుదుము గాక. Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. From verse 17 onwards, we shall read few verses responsibly. 20వ వచనం నుంచి కొన్ని వచనములు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతాం. We shall read up to verse 23. 23వ వచనం వరకు మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతాం. In chapter 4 from 17 to 23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 23వ వచనం వరకు. This I say therefore and testify in the Lord, that ye henceforth walk not as others Gentiles walk in the vanity of their mind. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. Being past feeling, have given themselves over unto lasciviousness, to work all uncleanness with greediness. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్న వారు కారు. Verse 22, I am reading, that you put off concerning the former conversation the old man, which is corrupt according to the deceitful lust. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. Beloved, let us not walk as Gentiles walk. ప్రియులారా, అన్ని వలె నడుచుకొనుకుందుము గాక. Let our understanding be not darkened. మన యొక్క గ్రహింపు అంధకారం అయిపోయేటట్టు ఉండకుండాను గాక. Let us not be alienated from the life of God because of ignorance. మన యొక్క అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడకుందుము గాక. Let us be careful of the blindness of our hearts. మన మనస్సులకు కలిగిన వ్యర్థత నడుచుకొనకుండా Let us not walk out into the lasciviousness and uncleanness with greediness. మనలో ఇటువంటి అపవిత్రత, అత్యాస, కాముకత్వం వీటి కొరకు వీటి గురించి మనం అంటుకొనకుండా ఉందుము గాక. This is not the way we can learn of Christ.
వీటన్నిటిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే యేసుక్రీస్తుని మనం నేర్చుకోగలం. In the school of Christ, we should not learn these things. మనము యేసుక్రీస్తు ప్రభువును నేర్చుకోవాలంటే వీటన్నిటిని మనం విడిచిపెట్టాల్సిన వారమే ఉంటున్నాం. Be renewed in the spirit of our mind. మన యొక్క చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారమై. Come back to Matthew's Gospel, chapter 20. మత్తయి సువార్త 20వ అధ్యాయం verse 16. 16వ వచనం. So the last shall be the first, and the first last. For many be called, but few are chosen. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపరగుదురు. In English, in Telugu, this fragment is not translated, but translated as written in English. For many are called, but few are chosen. అనేక మంది పిలువబడినారు, కొద్ది మంది మాత్రమే నియమించబడినారు. What is the Lord teaching here? ప్రభు మనం నేర్పిస్తున్న పాఠం ఏమిటి? Last shall become first. కడపటి వారు మొదటి వారగుదురు. Those are called, deployed at 5 o'clock, they were paid first payment. ఎవరైతే సాయంత్రం 5 గంటలకు అంటే ఆఖరిగా పనిలో పెట్టబడ్డారో వారు మొదటగా జీతం ఇవ్వబడింది. Those who came at 6 o'clock, they became last. ఎవరైతే ఉదయకాలం 6 గంటలకే పనికి వచ్చినారో వారికి ఆఖరిగా జీతం ఇవ్వబడింది. What was the problem? సమస్య ఏమిటి? That what God is trying to show to us? దేవుడు మనకు చూపించాలనుకున్న అంశం ఏమిటి? What is the use of our seniority? మనకున్న ఈ సీనియర్ బట్టి వచ్చిన ఆధిక్యత ఏమిటి? What is the use of talking so much of work? I did so much of work in this assembly, this church, that church. Oh, my service is so much, we say. నా సర్వీసులో నేను ఆ సంఘంలో చేశాను, ఈ సంఘంలో చేశాను అని చెప్పి ఎన్నెన్నో చెప్పుకుంటా ఉంటాం. What is the use of having evil eye? ఇటువంటివన్నీ చెప్పుకోవడం వల్ల చెడ్డ కన్ను ఉండడం వల్ల evil eye. దుష్ట కన్ను చెడ్డ దృష్టి కలిగిన వల్ల ఏ ప్రయోజనం? What is the use of having bitterness? మనలో చేదు కలిగి ఉంటే ఏం ప్రయోజనం? What is the use of having jealousy and envy? అసూయ ద్వేషం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? You are having evil eye upon others, jealousy upon others, and also at the same time you are a fault finder upon God, the owner of the vineyard, the householder of the vineyard, the master and the lord of the vineyard. ఇతరుల గురించి చెడ్డ మనసు కలిగి ఉన్నావు, చెడ్డ దృష్టి కలిగి ఉన్నావు, అసూయ ద్వేషం కలిగి ఉన్నావు. అంత మాత్రమే కాక ఈ యజమానుని మీదే నేరం మోపుతారు. అంటే దేవుని మీదే కొన్నిసార్లు మనం వేలెత్తి చూపించి నేరారోపణ చేసేంత ఎత్తుగా మనము ఈ చుట్టుపక్కల వారితో అసూయ ద్వేషం కలిగి ఉండడం మాత్రమే కాక ఆఖరికి దేవునిలో కూడా పొరపాట్లు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు ఏం దేవుడు అయ్యా, నువ్వు ఆఖరికి వచ్చిన వారికి అంతే చూస్తున్నావు, నన్ను కూడా వారితో సమానంగా చూస్తున్నావు. నువ్వు ఎందుకు నన్ను కొంచెం ప్రత్యేకంగా చూడడం లేదు? Oh, brothers and sisters, let us be careful about these things. సహోదరులారా, దయచేసి ఈ విషయంలో జాగ్రత్తగా ఉందాం. Our seniors we are. మనం ఎంత సీనియర్ అయినప్పటికీ if we have evil eye, jealousy, envy, and fault finder with the Lord himself, though we have come first, we become last people. మనకి ఎంత సీనియారిటీ ఉన్నా ఇతరుల గురించి ద్వేషిస్తూ అసూయ చేస్తూ పోల్చుకుంటూ ఆఖరికి దేవుని మీద నేరారోపణ చేస్తే కనుక మన ఎంత సీనియర్ అయినా కూడా మన జీవితం వ్యర్థం. మనం లాస్ట్ వాళ్ళమైపోతాం, ఆఖరి వాళ్ళు మన కడపటి వాళ్ళమైపోతాం. Though we are called out people, మనం పిలువబడిన వారమైనప్పటికీ we don't come into that category of chosen people. ఆ ఏర్పరచబడిన గుంపులోనికి మనం రాకుండానే ఉండిపోతాం. Remain as called out but not chosen people. Many are called but few people are chosen, others will be left. అనేక మంది పిలువబడినారు కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది, మనం కూడా అట్లానే ఉండిపోతాం. And those who are called and chosen, they must also be careful to remain faithful to the end of their lives. ఎవరైతే ఈ విధంగా పిలువబడి తర్వాత ఏర్పరచబడ్డారో వారు కూడా జాగ్రత్త వహించాలి. ఆ అంత్య దినం వరకు ఆ యొక్క పిలుపుకు నమ్మకముగా ఉండాలి. Revelation chapter 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం verse 14. 14వ వచనం. Very important, please note it. చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట, దయచేసి గమనించండి. He shall make war with the Lamb, and the Lamb shall overcome them, for he is the Lord of lords, King of kings, and they that are with him. I want
to notice this fragment especially. And they that are with him are called, chosen, and faithful. చూడండి 14వ వచనం, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యున్నందున, ఇప్పుడు గమనించండి, తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందున ఆయన ఆ రాజును జయించును. ఎవరుంటారు ఈ ప్రభుతో రాజుతో, రాజులకు రాజు ప్రభుత్వంతో ఎవరుంటారు? ప్రభు రాజులు వస్తే ఎవరుంటారు? Those are called, పిలువబడిన వారు. those are chosen, ఏర్పరచబడిన వారు. those are faithful till the end of the నమ్మకమైన వారు. That's why Paul said, I finished my course, kept my faith, henceforth a crown of righteousness is waiting for me, not only for me, but are those who are waiting for his appearance. 2 Timothy chapter 4, 7 and 8. కనుకనే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు కదా, నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. So beloved, let us learn the principles of the kingdom of heaven. ప్రియులారా, దేవుని రాజ్యము యొక్క నియమములు నేర్చుకుందాం. We must practice now while we are upon this earth, now in this age of grace, in the age of the church. మనం ఇంకను ఈ కరుణా సమయంలో ఉండగానే, ఈ సంఘపు యుగంలో ఉండగానే వీటిని మనం నేర్చుకోవాలి. If we don't practice now, how are you going to practice then? ఇక్కడ మనం అభ్యాసం చేయకపోతే అక్కడికి వెళ్ళి వీటిని ఎట్లా మనం చేయగలం, పాటించగలం? Let us learn to practice the principles of the kingdom of heaven operational in our lives. ఈ పరలోక సంబంధమైన, దేవుని రాజ్య సంబంధమైన నియమ నిబంధనలు ఎక్కడ ఉండగా నేర్చుకుందాం, వాటిని అభ్యాసం చేద్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Sudhakar? Yes, please. Please go ahead. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we worship you, we praise you for speaking to us in this evening hour. ఈ సాయంత్ర సమయంలో మాతో మాట్లాడినందులకై నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. Lord, you have spoken to us. దేవా, మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడినావు. Lord, you have taught us that not to murmur at all. మా జీవితంలో ఎప్పుడు కూడా సనగకూడదనే విషయాన్ని మీరు మాకు నేర్పించారు. Oh Lord, whatever you do in our life, that we may accept it and we may glorify thy name. మా జీవితములలో నీవు ఏది చేసినప్పటికీ దాన్ని మేము అనుమతించిన వారమై నీ నామమును మహింపరచడానికి సహాయం దయచేయండి. Help us to not doubt your faithfulness towards us. మా పక్షముగా నీ యొక్క నమ్మకత్వను, విశ్వాస్యతను ఏ మాత్రమును సందేహింపకుందుము గాక. You are a sovereign God and you do according to your will and wish. We are no one to question you. నీవు సార్వభౌమాధికారివి, నీ చిత్తము చొప్పున, నీ ఇష్టము చొప్పున నీవు మా జీవితం గురించి దేనినైనా మేము ప్రశ్నించకుందుము గాక. And help us also not to have jealous against our dear ones. మా ప్రియ సహోదరుని పక్షముగా మేము ఎటువంటి అసూయ ద్వేషము కలిగి ఉండకుందుము గాక. When you are using somebody, that we may not have jealous, rather we may thank you for using our dear brothers. నీవు ఇతరులను వాడుకుంటున్నప్పుడు వారి గురించి ఎటువంటి మేము అసూయ చెందక వారిని వాడుకుంటున్నందుకు నీకు వందనము చెల్లించడానికి సహాయం దయచేయండి. When you bless them also, Lord, that we may not have jealous, rather we may thank you. ఇతరులు నీవు ఆశీర్వదిస్తున్నప్పుడు వారిని చూసి మేము అసూయ పడడానికి బదులుగా నిన్ను స్తుతించడానికి మాకు నేర్పించండి. Help us not to have any bitterness against anybody, Lord. మా జీవితంలో ఎవరి పక్షముగాను మాకు ఎటువంటి చేదు, ఎటువంటి అసూయ లేకుండా సహాయం దయచేయండి. Lord, help us to not to think about ourselves something great. మాకు మేము ఏదో గొప్పవారమని అనుకోకుండా మీరు మాకు సహాయం దయచేయండి. We may not think about our seniority or our talents or our name, but all the time with a humility that we may serve you, Lord.
మాకున్న సీనియారిటీని బట్టిని కానీ, మాకున్న పేరు ప్రఖ్యాతుల గురించి కానీ, మాకున్న తలాంతుల గురించి కానీ మేము ఏమాత్రము ఉప్పొంగక వాటి ద్వారా నిశ్చయించడానికి, మహిమపరచడానికి సహాయం దయచేయండి. O Lord, our Lord Savior, Lord Jesus Christ, being a King of Kings, Lord of Lords, who is in glory, no one can see. Such a great Lord humbled himself and became a man. Lord, we need to learn these things all the time that we may be humble ourselves. ప్రియమైన తండ్రి, మా ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన అంత మహిమతో ఉన్నప్పటికీ ఆయనే తను తగ్గించుకున్నప్పుడు మేము కూడా మా జీవితం తగ్గించుకొని వినయ విధేయత కలిగి ఉండడానికి మీరే సహాయం దయచేయండి. Lord, you have called us, you have chosen us. Help us to be faithful till the end of our lives. దేవా, నీవు మమ్మల్ని పిలుచుకున్నారు, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు గనుక మా జీవితాంతము నీ ఆ పిలుపునకు లోబడి నమ్మకస్తులు ఉండడానికి సహాయం దయచేయండి. Lord, you have taught us from the lives of the Israelites. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో నుంచి మీరు మాకు పాఠాలు నేర్పించారు. Every step, even though you are so good to them, you have delivered them from the Egypt, and you have delivered them from the Red Sea, and you have provided the food and water, but yet whenever the small problem comes, they were murmuring against you. దేవ, నీవే వారికి దేవుడు అయి ఉండి ఐగుప్తు నుంచి ఆ బానిసత్వం నుంచి విడిపించావు. వారి ప్రతిదినము వారికి కావాల్సిన ఆహారం నుంచి, పానీయం నుంచి నడిపించడం. అయినప్పటికీ చిన్న సమస్య రాగానే దాని నిమిత్తం నీ మీద వారు సనుక్కుంటూ వచ్చినారు. Lord, once upon a time we were in helpless condition, we were bonded by the enemy, and we were not able to come out of him, and we were in darkness, we were leading our lives to the eternal condemnation. ఓ తండ్రి, మేము కూడా మా జీవితంలోనే చాలా కాలం వరకు అంధకారంలో ఉండి, పాపములో ఉండి విడిపించేవారు లేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీ మమ్మల్ని కరుణించిన నీకు వందనములు. You have delivered us, Lord. దేవా, నీ మమ్మల్ని విడిపించినావు. You have given your spirit to us. మాకు నీ ఆత్మను మాకు ఇచ్చినావు. You have given your promises to us. నీ వాగ్దానాలు మాకు ఇచ్చినావు. You have given your life to us. మీ జీవితాన్నే మాకు ఇచ్చినారు. You have given your hope to us. మాకు నిరీక్షణ ఇచ్చినారు. You have been with us. నీవు మాతో ఉన్నారు. You are protecting us. You are taking care of us. మమ్మల్ని కాపాడుతున్నారు, మమ్మల్ని రక్షిస్తున్నారు, మా గురించి భద్రత వహిస్తున్నారు. But yet, whenever we face certain needs or certain problems, Lord, we murmur against you. Have mercy upon us. Such spirit may be removed from each one of us. అయినప్పటికీ అనేకసార్లు నీతి నడిపించబడి పోషింపబడుతున్నప్పటికీ మాలో ఎక్కడో ఒక చోట ఈ సనుకునే స్వభావం, గొలుకునే స్వభావం వస్తూనే ఉన్నది. కనుక దయగల తండ్రి, ఈ సనుకునే ఆత్మను మా నుంచి తీసివేయవలసిందిగా బ్రతిమాలుతూ ఉన్నాం. Lord, help us to look upon thee, and also help us to thank thee all the time for whatever the situation comes in our life. ఓ దేవా, మా కన్నులు, మా దృష్టి ఎల్లప్పుడు నీ వైపు ఎత్తబడి, మా అవసరత, మా అక్కరత ఏది వచ్చినప్పటికీ నీ వైపు మాత్రమే చూడడానికి మీరు మాకు నేర్పించండి. Oh Lord, help us to finish our race. మా ముందున్న పందెపు రంగమును ఓపికతో ముగించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. Whatever you have committed to us, in that we may be faithful. నీవు మాకు ఏ పని ఇచ్చినప్పటికీ దానిలో నమ్మకం ఉండడానికి సహాయం దయచేయండి. Oh Lord, that we may not look here and there, we may not look other people, but only we may look unto thee, that whatever you have commanded us to do, that we may do it faithfully. ఓ దేవా, మేము అటువైపు ఇటువైపు లేదా మనుషుల వైపు చూడక నిన్ను మాత్రమే చూస్తూ నీవు మాకు ఇచ్చిన ఏ పని అయినప్పటికీ దాన్ని నమ్మకంగా ముగించడానికి కావాల్సిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. So Lord, help us, Lord, not to please ourselves, but all the time that we may please you. ఓ దేవా, ఏదో మమ్మల్ని మేము మెప్పించుకునే వారు కాక దేవ నిన్ను మెప్పించే ఉండడానికి మీరు మాకు సహాయం దయచేయండి. Help us to walk in the light of thine word which was spoken to us. మాకు ఇంతవరకు మాతో మాట్లాడిన ఈ వాక్యపు వెలుగులో నడవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. Thank you, Lord, for thy servant, Brother John Stewart. Lord, thank you for using him. Bless him and use him much more. Many may be blessed through his ministry. సోదరు జాన్ స్టూవర్ట్ గారిని మీరు ఆశీర్వదించండి. ఆయన పరిచయం ఆశీర్వదించండి. ఆయన ద్వారా, ఆయన పరిచయం ద్వారా ఎవరెవరైతే ఆశీర్వదించారో వారు ఇంకా ఆశీర్వదించి వారి యొక్క అక్కర్లన్నీ తీర్చండి. Lord, we thank you and praise you for all the dear ones those who are joined in this Bible study. ఈ బైబిల్ పఠనం నిమిత్తమై ఎవరెవరు ఈ దేవ మీటింగ్ లో జత కూడినారు వారందరి నిమిత్తమై నీకు వందనములు చెల్లిస్తున్నాం. Lord, be with us, lead us and guide us in our lives. ఓ దేవ, మమ్మల్ని నడిపించండి, పోషించండి, నీ యొక్క ఆత్మధర్మములను భద్రపరచండి. Prepare us for thine coming. నీ రాకడ కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరచండి.
Thank you for this time. ఈ సమయం కొరకై నీకు వందనములు. Giving all glory unto thee. సమస్త ఘనత ఆధిక్యత నీకే ఇస్తూ Submitting ourselves into thee. మిమ్మల్ని సమర్పించుకుంటూ We pray in the highly exalted name of our Savior, Lord Jesus Christ. అత్యున్నతముగా హెచ్చింపబడిన మా ప్రభువు యేసుక్రీస్తు యొక్క నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Anna, please give benediction. Now unto him that is able to keep us from falling and to present us spotless and blameless in the presence of his glory with exceeding joy, the Lord Jesus Christ be honor, dominion and power both now and forevermore. Amen. So thank you all for joining.